నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మనం లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి అనేది మీరు ఒక విషయం చెప్పారు. చాలా చక్కగా మంచి మంచి ఎగ్జాంపుల్స్‌తో. అలాగే మన ఇంట్లో అసలు దరిద్రం ఉంది అని, దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంది అని, ఇలాంటి ఏమైనా సూచనలు కనపడే అవకాశం ఉందంటారా? ఎలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి? ఏదైనా సరే దరిద్ర దేవత మన ఇంట్లో ఉంది అనంటే దానికి అర్థం ఏంటంటే, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాడు నరుడు అని అంటారు. హ్మ్. అతనే స్థితప్రజ్ఞుడు అంటాడు. హ్మ్. అంటే మనలో లోపాలని మనం సవరణ చేసుకోకుండా ఎదుటివాడి గురించి ఎక్కువగా ఆలోచన చేసి, హ్మ్. మన గురించి తక్కువ ఆలోచన చేసి, ఎదుటివాడు బాగుపడుతున్నాడని ఈర్ష్య, ద్వేషాలతో ఉంటేనే దరిద్రం కలుగుతుంది. అయ్యో! ఆ! అంతే. ఆ! అంటే మన పనిలో మనం కృతజ్ఞతుడు కావాలి. మన పని మనం చేసుకోవాలి. హ్మ్. మన పని మనం చెయ్యాలి. అంటే మనను ఏదైతే ఉంటుందో మన పని చేసుకోవాలి. ఎదుటివాడి కంటే గూడా ఎదుటివాడిని ఎంతవరకు ఆలోచన చేయాలి? కొంతవరకు మాత్రమే ఆలోచన చేయాలి. హ్మ్. అతనితో పోటీ పడాలే గానీ ఈర్ష్య, ద్వేషాలతోటి చూసుకోకూడదు. ఓకే. మనలో లోపాలను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. హ్మ్. హ్మ్. బద్ధకంగా కూర్చోకూడదు. వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఆ వర్క్‌లోనే దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళితే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది. దరిద్ర దేవత బయటికెళ్ళిపోతుంది. ఓకే. ఇది అసలు మామూలుగా అయితే. హ్మ్. అయితే సంపాదన ముఖ్యం. ధనం మూలం మిదం జగత్ అంటారు. అవును. ధనం సంపాదించాలంటే ఏమిటి? లౌకిక జ్ఞానం అవసరం. జీవితంలో కష్టపడేట తత్వం ఒకటి. హ్మ్. శారీరక శ్రమ చెయ్యాలి. హ్మ్. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్మ్. చికాకులు లేకుండా ఉండాలి. మెంటల్ డిజార్డర్ ఉండకూడదు. హ్మ్. సైకలాజికల్ ఇష్యూస్ ఉండకూడదు. హ్మ్. అలాగా వివిధ రకాలుగా మనం నిర్మించుకోవాలి. అంటే ఒక కన్‌స్ట్రక్షన్ జేసుకోవాలి. హ్మ్. చేసుకున్న తర్వాత భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది. హ్మ్. ఏం కాదు గురువుగారండి, నేను ఇంట్లోనే ఉంటానండి, బద్ధకంగా ఉంటాను. హ్మ్. కొంతమంది చెబుతారు, మా అల్లుడు మంచోడే గాని ఏం పని చేయరని ఇంట్లో ఉంటాడండి అంటాడు. హ్మ్. ఇక అల్లుడు మంచోడైతే ఏమి, చెడ్డోడైతే ఇంట్లో ఉంటానికి. అలాగా మనిషి కష్టపడాలి. హ్మ్. శారీరక శ్రమ పడటం వల్ల 5, 6 ఉపయోగాలుంటాయి. హ్మ్. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మానసికంగా అతను ఫ్రీ అవుతాడు. హ్మ్. జనాలతో అందరితో కలుస్తూ ఉంటాడు. హ్మ్. మాట్లాడుతుంటాడు. హ్యాపీగా ఉంటాడు. హ్మ్. దాని ద్వారా డబ్బులొచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. ఇవన్నీ చేస్తున్నాడు. ఇతను మంచివాడే మానవుడని భగవంతుడి యొక్క, అమ్మవారి యొక్క, శివుడి యొక్క ఆశీర్వచనం కూడా వస్తుంది. ఓకే. దానివల్లే దరిద్ర దేవత, కొంతమంది దరిద్ర దేవత రావడానికి ఏందంటే, డబ్బులున్నా గూడా హ్మ్. అది ఖర్చు పెట్టే తెలివితేటలు తక్కువుంటాయి. హ్మ్. హ్మ్. ఖర్చు పెట్టే తెలివితేటలంటే ఏందంటే, కొంతమంది కోట్ల రూపాయలుంటే అమ్మాయికి పెళ్లి చేయని వ్యక్తులు కొంతమందుంటారు. హ్మ్. అబ్బాయికి పెళ్లి చేయని వ్యక్తులుంటారు. అంటే శుభ కార్యక్రమాలు జరగవు వాళ్ళింట్లో. హ్మ్. హ్మ్. అదొకటి కూడా ఉంటుంది. ఆ అబ్బాయికి చదువు చెప్పించరు కొంతమంది. అమ్మాయికి చదువు చెప్పని వాళ్ళు. హ్మ్. రకరకాల వ్యక్తులు, డబ్బులు ఎక్కడైతే ఖర్చయిపోతుంది అని ఆలోచన చేస్తుంటారు కొంతమంది. హ్మ్. హ్మ్. ఇలాంటి వాటిలన్నిటికి కూడా దరిద్ర దేవత నట్టింట్లో తాండవం ఆడుతున్నట్టు అర్థం. హ్మ్. కొంతమందికి ఆస్తులుంటాయి. ఆస్తులున్న తర్వాత దాన్ని యుటిలైజ్ చేయటం తెలియదు. హ్మ్. 100 కోట్లున్న వ్యక్తికి అక్కడెక్కడో నాకు పొలాలున్నాయి, ఇళ్ళున్నాయి అనుకోవటం గాదు. దాన్ని అనుభవించే శక్తి కూడా ఉండాలి. హ్మ్. వాడు కనీసం తిండి తినాలి. ఓ మంచి హ్మ్. కారులో తిరగాలి. మంచి బంగారు ఆభరణాలేసుకోవాలి. అది కూడా అదృష్టమే. హ్మ్. చాలామంది కూడా అదృష్టం లేని వాళ్ళు ఉన్నారు, దరిద్రులు. హ్మ్. వాళ్ళకి ఎంత డబ్బులున్నా కూడా వాళ్ళు వేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో! అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. హ్మ్. వేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు లేకపోతే అది వేరే. హ్మ్. లేదు అని అనుకుంటే వేరు. కొని దాచేస్తూ ఉంటారు కొని చాలా మంది. దాచేస్తున్నారు. అప్పుడప్పుడు వేసుకోవాలి. హ్మ్. హ్మ్. వేసుకోవాలి. కొంతమంది కొనరు కూడా. హ్మ్. నిజమే. కొనరంటే మంచి పైత్యం అది. అహనా పెళ్ళింటలో కోటా శ్రీనివాస్ దగ్గరికి మా ఇంట్లో వస్తాడు కోడి చూడు. కూర. ఆ! ఆ కోడిని ఏలాడదీసి తినండి అంటాడు చూడు. అలా ఉంటది. ఏం చివరి హ్మ్. వరకు ఏమొస్తుంది డబ్బుల్లో? అదే. మరి మనిషి ఎవడు ప్లాట్‌ఫార్మ్ వస్తే వాడు దిగి ఎళ్ళిపోవటమే. అవును. కానీ ఉన్నంత వరకన్నా కొద్దిగన్నా అనుభవించాలిగా. మరీ దుబారా చేయకూడదు. హ్మ్. హ్మ్. దుబారా చేయకుండా మితంగా ఖర్చు పెట్టేటట్టు ఉండాలిగా. ఆహ్లాదకరంగా అన్నా ఉండాలి కదా మనిషి. హ్మ్. హ్మ్. అలాంటి వ్యక్తులకు గూడా దరిద్రం అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయకపోవటం, హ్మ్. సరైన సమయానికి అలానే ఏదో చేయటం,
ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా సమాజంలో చాలామంది ఉన్నారండి ఇందులో. ఉమ్, ఒకడేమో డాక్టర్ ఆరోగ్యపరంగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఉమ్, ఎందుకని వేరే వ్యసనాలకు ఖర్చు పెడతాడు. వాడు మందు తాగడానికి వాటిలో ఖర్చు పెడతాడు. ఉమ్, ఈయన డాక్టర్ గారు ఎంబటే వెళ్ళంగానే ఈయన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ రాస్తాడని 2000 ఖర్చు అవుతుందని పెట్టని వాడు కూడా ఉంటాడు. ఉమ్, ఇలాంటి వాళ్ళు కాదండి. 10 మందికి వాళ్ళు తినాలి, 10 మందికి సహాయం చేయొచ్చు, దుబారా చేయకూడదు, మితంగా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి, మంచి లగ్జరీగా ఉండాలి, ఉమ్, అనుకూలంగా ఉండాలి, గర్వం ఉండకూడదు. ఉమ్, ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి మన స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదే స్టేజ్లో జీవితాంతం ఉండాలి. అవును. అంటే ఏదైతే గతాన్ని గుర్తుపెట్టుకుంటేనే వర్తమానం ఉంటుంది. ఉమ్, మనం గతాన్ని గుర్తుపెట్టుకోలేదనుకోండి వర్తమానం అనేది ఉండదు. ఉమ్, అంటే అహంకారపూరితమైన వ్యక్తిలో అని అనుకుంటారు. అది కూడా దరిద్రమే. ఉమ్, మనం చేసే పని కూడా నిజంగా చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఒక ప్రముఖ సుప్రసిద్ధ యాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రతిసారి నిజంగా అయితే ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడని ప్రతిసారి చెబుతుంటాడండి. అవును. ప్రతి డయాస్లో నిజమే అది. ఉమ్, ఆయన సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎన్టీ రామారావు కంటే ఆయనే ముందు వచ్చాడు. అవును. తర్వాత వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు. తర్వాత కాంతారావు వచ్చాడు. ఉమ్, ఎన్టీ రామారావు ఆజానుభాగుడు, బాగా గట్టిగా ఉన్నాడు, వాగ్ధాటి బాగుంది. ఈ కాంతారావు గారు చూస్తే కత్తి ఫైట్లో నెంబర్ 1 ఉమ్, వీళ్ళిద్దరు జానపదం, వీళ్ళిద్దరు బాగా చేసుకుంటున్నారని అంటూ ఉంటాడు. ఉమ్, నేనేమో చిన్న గొంతుంది అని ఆలోచన చేశాడు ఆయన. నేను పొట్టిగా ఉన్నాను. ఉమ్, ఎంబటే ఆయనకు తగ్గట్టు ఆయన పాత్రలు వేసుకొని ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. అవును. ఎన్టీఆర్ తోటి నువ్వా నేనా అనే పోటీ తీసుకున్నాడు ఆయన. ఉమ్, అంటే అతని యొక్క లోపాలు, నాగేశ్వరరావు గారి యొక్క లోపాలను ఆయన సవరణ చేసుకుని ఎంత చక్కగా జీవితాన్ని మలుచుకున్నాడో చూడండి. ఉమ్, ఆయన సినిమాలో మీరు అబ్జర్వ్ చేసింటారు, ఫైట్లు ఉండవు. ఉమ్, ప్రేమాభిషేకం లాంటి పిక్చర్లలో ఫైట్లు ఉండవు. అవును. ఆయన యొక్క డైలాగులు, డ్యాన్స్ తోటే బ్రహ్మాండమైన సూపర్ స్టార్ అయ్యాడు. కారణం అదే చూడండి. ప్రేమాభిషేకం కానీ, రకరకాల మేఘ సందేశం కానీ, ప్రేమ్ నగర్ కానీ, దేవదాస్ కానీ, పిక్చర్లు నువ్వు ఎక్కడ అది వరకు రోజులు అనేవాళ్ళు. ఎన్టీ రామారావు, కృష్ణ నాగేశ్వరరావు వీళ్ళ టైంలో, కృష్ణరాజ స్వామి టైంలో ఒక సినిమాలో 4 పాటలు 4 ఫైట్లు పెడితే సూపర్ హిట్ అని. ఉమ్, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు వీళ్ళందరూ అది వరకు రోజులు అలానే పెట్టేవాళ్ళు. ఉమ్, అలా అక్కినేని నాగేశ్వరరావు చూడండి, ఆ పాత్ర అంటే అతను డెవలప్మెంట్ చెందడానికి ఆయన ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసుకుని ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళటం అనేది చాలా గ్రేట్ అది. రైట్. అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఉమ్, అంటే వాళ్ళందరూ కూడా ఎందుకు డెవలప్మెంట్ అయ్యారనేది కూడా మనం చూసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఉమ్, అంటే చూడండి, వాళ్ళ లోపాలను వాళ్ళని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాడు ఆయన. ఉమ్, ప్రతిసారి ఒక్కొక్క డయాస్ మీద దాదాపుగా ఆ పదం ఎప్పుడు కంటిన్యూ చెబుతుంటాడు. ఉమ్, ఆయన ఎప్పుడు మీరు రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా సరే కంటిన్యూ చెబుతూనే ఉంటాడు. ఉమ్, మా మేనమామ గారికి సన్మానం చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఉమ్, ఆ, చేసినప్పుడు రవీంద్ర భారతిలో మళ్ళీ అదే చెప్పాడు. ఉమ్, అంటే ఆయన జీవితంలో ఎలా నడవాలి అనే పాయింట్కి జీవితాన్ని ఒక పుస్తకంలాగా చదువుకున్నారు ఆయన. అంటే ఇవన్నీ కూడా అందరూ లెర్నింగ్ నేర్చుకోవాల్సిన విషయాలు. ఉమ్, మనం అన్నీ కూడా పెద్దవాళ్ళ విషయాలన్నీ కూడా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. జీవితంలో వెళ్తే అందరూ మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో అదండి, దరిద్ర దేవత ఎలా అసలు ఉందా లేదా మన ఇంట్లో అనటానికి మనం నడిచే నడవడికే మెయిన్ కారణం. అదే చెప్తుంది మనకి ఏముంది ఏమి లేదు, మనకి ఇంట్లో దరిద్రం ఉందా లేదా అనేది ముందు మన వేషధారణలో కానివ్వండి, మన మాటలో కానివ్వండి, మన ఇంటికి వస్తే ఇంటి వాతావరణంలో కానివ్వండి ఖచ్చితంగా కనబడుతుంది అని చాలా చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్తో సహా గురువు గారు. ఒకసారి పాటించి చూడండి. డబ్బుని మితంగా ఖర్చు పెట్టి హాయిగా జీవితాన్ని గడుపుకోవాలి ఎలా అనేది చాలా చక్కగా వివరించారు. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. ఇలాంటి విషయాలు ఇంకా మీరు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు, మీకున్నటువంటి ధర్మ సందేహాలు ఏమిటి, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.